నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. మెడికల్ సంబంధించిన సేవలు ఆన్లైన్లో అమ్మకూడదు అంటూ ఇల్లీగల్గా ట్యాబ్లెట్స్ను అక్కడ అమ్మేస్తూ ఉన్నారు. ఇక్కడ దీనివల్ల ప్రజలందరూ ఆరోగ్య సంబంధించిన సమస్యలు వచ్చి ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది అంటూ కూడా మెడికల్ సిబ్బంది చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆన్లైన్ సేవలు బంద్ కావాలని చెప్పేసి కూడా ఈ రోజు ఒక స్ట్రైక్ ఏర్పాటు చేశారు మెడికల్ సిబ్బంది సంబంధించి. మాట్లాడదాం అసలు ఎందుకు దీనికి సంబంధించి మెడికల్ సంబంధించి ఆన్లైన్ సేవలు ఎందుకు బంద్ చేయాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా చెప్పండి, మీరు చాలా రోజుల నుంచి చెప్తూ వస్తా ఉన్నారు ఆన్లైన్ సేవలు వద్దు, ఆన్లైన్లో కొనకండి అని చెప్పి చాలాసార్లు చెప్తా వస్తా ఉన్నారు. ఎందుకు దానికి సంబంధించి రీజన్ ఏంటి? ఆన్లైన్ వల్ల ప్రజల ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. డిస్కౌంట్ అని మాయలో పడి ప్రజలు మందులు ఏం వాడుతున్నారో తెలియక విచక్షణ లేకుండా ప్రిస్క్రిప్షన్లు లోడ్ చేసేసి ఇప్పుడు ఏమైపోతుంది, డాక్టర్ రాసినప్పుడు ప్రిస్క్రిప్షన్ మా మెడికల్ షాప్లోకి వస్తే ఏ మందు ఎప్పుడు వేసుకోవాలో చూపిస్తాము, అది చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాం. అలా కాకుండా వీళ్ళు ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ పంపించినప్పుడు వాళ్ళకి ఏం లేదు, మందులు వచ్చేస్తాయి, ఎప్పుడు వేసుకోవాలో తెలియదు, ఎవరు కమ్యూనికేషన్ ఉండకపోయేసరికి వాళ్ళకి తెలిసినట్టుగా వేసేసుకుంటున్నారు. దానివల్ల ఆరోగ్య నష్టం. 10 రోజులు వేసుకోవాల్సిన గొల్లీలు 30 రోజులు వేసుకొని తర్వాత మా దగ్గరకు వచ్చినప్పుడు సార్ ఇది 30 ఏమంటారు. అరే మీకు రాసింది 10 కదా, 10 రోజులకే కదా అంటే అవునా సార్ మాకు తెలియదు మేము వేసేసుకుంటున్నాం రాని. అలా ఆరోగ్య నష్టం. డబ్బు ఇవి డిస్కౌంట్లు అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆన్లైన్లో తీసుకున్న మెడిసిన్ ఒకటి ఇదే స్ట్రిప్ చూడండి 64 రూపాయలు ఎంఆర్పి. ఇదే మెడిసిన్ బ్రాండెడ్ మెడిసిన్లో 37 రూపీస్ చూపిస్తున్నారు. వీళ్ళు ఈ మెడిసిన్ మేము డాక్టర్ ఈ ప్రిస్క్రిప్షన్ రాస్తే ఈ మెడిసిన్ ఇచ్చి 50% డిస్కౌంట్ అని చెప్తారు. మేమేమో మా దగ్గరకు వస్తే మేము ఇదే ఇస్తాము, 20% డిస్కౌంట్ పెట్టి వాళ్ళకు ఇస్తున్నాం. ఇలా ఎంఆర్పీలు పెంచి వాళ్ళు డిస్కౌంట్లు ఇచ్చి పేషెంట్ని చాలా మభ్య పెడుతున్నారు. దీనివల్ల వాళ్ళకు ఆరోగ్య నష్టం, అలాగే వాళ్ళకు డబ్బు నష్టం. ఇప్పుడు ఇన్సులిన్లు బయట కొంటున్నారు ఆన్లైన్లో, వాళ్ళ ఇంటికి వచ్చే వరకు వాళ్ళ కూలెంట్ అది కోల్చేనది 88 degrees అలా మెయింటైన్ చేయాలి. అలా రావు, ఇంటికి వచ్చే వరకు వారి ఎండిపోయి బాగా నాసిరకం అయిపోతున్నాయి. అప్పుడు దానివల్ల ఎఫికసీ తగ్గిపోద్ది. వాడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇన్సులిన్ తీసుకున్నా షుగర్ తగ్గట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అయ్యో ఇంకా ఇది ఇన్సులిన్ ఇచ్చే డోస్ పెంచుతున్నారు. అలా తెలియకుండానే వాళ్ళు డోసులు పెంచుకొని ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. మా దగ్గరకు వస్తే నాణ్యమైన మందులు ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తుంటాం, కానీ అక్కడ అలా జరగట్లేదు. ఇక్కడ పేషెంట్లు కావచ్చు ప్రజలు ఎక్కువగా ఆన్లైన్కి ఎక్కువ దీనికి సంబంధించి బుకింగ్ చేసుకోవడం బాగా అలవాటు పడిపోయారు. అంటే వెంటనే మెడికల్ షాప్కి ఏమి వెళ్ళాలి, చాలా దూరంలో ఉంది, లేకపోతే అక్కడికి వెళ్ళంటే ఓపిక లేక వెంటనే అందులో బుక్ చేసుకుంటే వచ్చేస్తుంది వితిన్ సెకండ్స్లో అని చెప్పేసి అలవాటు పడిపోయి కూడా మీ దగ్గర రానివాటి పరిస్థితులు ఉంటాయి. అంటే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? ఆన్లైన్ వల్ల మీకు ఆరోగ్య నష్టం, డబ్బు నష్టం రెండు జరుగుతున్నాయి. మీరు ఒకటి మేలుకొనితే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడగలుగుతారు, మీ డబ్బు మీకు కాపాడుకోగలుగుతారండి. దీనివల్ల మీకు నష్టం జరుగుతుంది, మాకు నష్టం జరుగుతుంది. మాకు ఎలా నష్టం అంటే 16 గంటలు మేము షాపులలో కూర్చొని మీ గురించి మేము సర్వీస్ ఇస్తుంటే మీరు ఆన్లైన్లో కూర్చున్న దాన్ని కొనుక్కొని మీరు అనవసరమైన మందులు వేసుకొని మీ ఆరోగ్యం నష్టము. 10 రూపాయల వస్తువుని మీరు 20 రూపాయల డిస్కౌంట్ వస్తుంది కదా, 20% 30% డిస్కౌంట్ వస్తుంది కదా అని అక్కడ కొనుక్కొని డబ్బు నష్టం. 2 విధాలుగా మీరు నష్టపోతున్నారు. మేము కూర్చొని మాకు బిజినెస్ లేక మా ఉపాధి కోల్పోతున్నాము. దీనివల్ల ప్రజలందరూ నష్టపోతున్నాము. కాబట్టి మీరు మేల్కోవాలని మేము అందరూ కోరుకుంటున్నామండి. హెల్త్ డిపార్ట్మెంట్ అంటే ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు అందరికీ కలిసే ప్రయత్నం చేశారు. ఆన్లైన్ సేవల ద్వారా మేము నిజంగా ఉపాధి కోల్పోతాం, లేకపోతే వాళ్ళు కూడా ఆరోగ్యం క్షీణించి చనిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి, డోసేజ్ తెలియక అని చెప్పేసి మీరు మాట్లాడారా? ఏం చెప్తా ఉన్నారు? మేము ఆల్రెడీ ఈ దృష్టిని ఏసీఓడి ద్వారా మేము ప్రతి ఆరోగ్య శాఖ మంత్రికి వెళ్ళి మా అమెండ్మెంట్ మేము పెంచామండి. వాళ్ళు ఆల్రెడీ పర్యవేక్షిస్తున్నాము, చూస్తున్నామన్నారు. కానీ ఒకవేళ ఈ బంద్తో వాళ్ళు చేయకపోతే ఫ్యూచర్లో మేము నిరవధిక సమ్మె చేయడానికి కూడా అందరం పూనుకున్నామండి. అది ఏసీఓడి ఒకవేళ చెప్తే మాత్రం మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నామండి. ఇప్పుడు మెడికల్ షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయా, ఎన్ని రోజులు బంద్ అవకాశం? ఈసారికి మాత్రం ఈ మే 20వ తారీఖు మాత్రమే బంద్ ప్రకటించుకున్నాము. ఈ ఒక్కరోజు మాత్రమే ఈరోజు బంద్ ఉంటుంది. కానీ ఈ సమ్మె వల్ల గవర్నమెంట్ మేల్కొని ఏం చేయకుండా ఉంటే మాత్రం ఏ దూరానికైనా వెళ్ళడానికి ఏసీఓడి రెడీగా ఉంది. వాళ్ళ ఆదేశం మేరకు మేము అంత దూరమైనా వెళ్తామండి. ఇప్పుడు మీరు బంద్ చేసినంత మాత్రం ఆన్లైన్ సేవలు మళ్ళీ కొనసాగుతూనే ఉంటాయి కదా, ఆన్లైన్ సేవలు మళ్ళీ ఆ విధంగా కొనసాగుతున్నాయి. మరి ఈ ఒక్క రోజుకి ఆ అడ్డుకట్ట వేయడానికే ఇప్పుడు ఆన్లైన్లో GSR 220 అని లా ఉంది, అది రద్దు చేయమని మేము మా కోరిక. ఆ రద్దు చేస్తే వీళ్ళు ఆన్లైన్లో అమ్మడం కుదరదు. అప్పుడు మాకు వాళ్ళకు ప్రజలకు
మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. చెప్పండి, ఏంది ప్రజలు బాగా ఆన్లైన్ సేవలు కూడా ఇటువంటి టాబ్లెట్స్ అందులోనే కొంటున్నారు. బయటకు వెళ్ళేటువంటి బద్ధకం చాలా ప్రజల్లో వచ్చేసి కూడా ఈ విధంగా ఆరోగ్యం కూడా క్షీణించి చనిపోయేటువంటి ప్రమాదం జరుగుతుంది. అట్లా ఏం చెప్పాలనుకుంటుంది? మిగతా ప్రొడక్ట్లు ఏదైతే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి ఆన్లైన్లో తీసుకున్న ఇబ్బంది ఉండదు, కానీ మందులు మాత్రం ఆన్లైన్లో తీసుకోకూడదు. ఎందుకంటే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, మనం కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇన్సులిన్ లాంటి ప్రొడక్ట్స్ అవన్నీ మనకు వచ్చే వరకు ఏమవుతుంది, దాని ఎఫికసీ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, మీరు డాక్టర్ చెప్తాడు ఇన్సులిన్ తీసుకున్నాను కానీ తగ్గట్లేదు. ఎందుకు? రీజన్ ఏంది? మనం తీసుకునే మందులో ఆన్లైన్లో కొన్న ప్రోడక్ట్లో ఎఫికసీ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల నీకు షుగర్కి ఆ ఇన్సులిన్ పనిచేయడం లేదు. అది ప్రజలు గమనించాలి. మొట్టమొదటి గమనించాల్సింది ప్రజలు. దీని తర్వాత ఇంకోటి చర్య ఏంటంటే మనందరి తరఫున 12 లక్షల మంది ఫార్మసీ అవుట్లెట్స్ ఉన్న ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే జిఎస్ఆర్, కరోనా సమయంలో తీసుకొచ్చిన జిఎస్ఆర్ 220 అనే జియో ఉంది, దాన్ని అబాలిష్ చేయమని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దేని గురించి? ఆన్లైన్కి అనుకూలంగా ఉంది. దాన్ని చూసుకొని ఆన్లైన్ వ్యవస్థలు, కార్పొరేట్ శక్తులు విచ్చలవిడిగా చెలరైపోతున్నాయి. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే జిఎస్ఆర్ 220 ఆ కరోనా సమయంలో తీసుకొచ్చింది అబాలిష్ చేయమని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అది మేము ప్రధానమైన డిమాండ్. అంటే ఆన్లైన్ సేవలు క్లోజ్ అయ్యే పరిస్థితి ఉందా అన్న? అంటే దీనికి సంబంధించి మీరు ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు? ఆన్లైన్ సేవలు క్లోజ్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? మరి మన ఏఐఓసిడిస్ లెవెల్లో మా ప్రెసిడెంట్ గారు షిండే గారు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ కలిశారు, మాట్లాడిన తర్వాతనే ఈ బంద్ నిర్ణయం తీసుకున్నాము. ఒకవేళ ఈ బంద్తో ఏమన్నా ఉపయోగం జరగలేదు అనుకుంటే మా షిండే గారు డిసైడ్ చేస్తారు, నిరవధిక సమ్మెనా ఏందో, నిరవధిక బంద్ ప్రకటించాలంటే కూడా మేము అందరం రెడీగా ఉన్నాం. అంటే ఇక్కడ ఎక్కువగా ప్రజలు మారాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఆన్లైన్ ఉపయోగించే ప్రజలే కాబట్టి వాళ్ళకు మీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపించాను. ఇప్పుడు ఆ మెడిసిన్స్ ఇవ్వండి. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఎంఆర్పీలు ఎక్కువ పెట్టి డీప్ డిస్కౌంట్స్ ఇస్తారు. ఇప్పుడు ఏముందండి, ఇది ఎంఆర్పీ మీరు చూడండి, ఇక్కడ 284 రూపాయలు. ఇది కొలెస్ట్రాల్కు వాడతారు. కొలెస్ట్రాల్ తగ్గడానికి 284 రూపాయలు ఒక ఎంఆర్పి, ఒక స్ట్రిప్ 10 గోళీలు. ఇది ఇంకో కంపెనీ ఉంది, ఇది కూడా రోసువాస్టాటిన్ ఫినోఫైబ్రేట్. దీని ఎంఆర్పి ఎంత ఉందండి మీరు చెప్పండి, మీరే చెప్పండి. 125. దీని ఎంఆర్పి ఎంత ఉందండి? 284. ఇది ఏం ప్రోడక్ట్ అంది? రోసువాస్టాటిన్ ఫినోఫైబ్రేట్. ఇంత వ్యత్యాసం ఎలా ఉంటుంది? ఈ ఎంఆర్పి పెట్టి నీకు 50% డిస్కౌంట్ అంటాడు. 50% అంటే ఎంత అవుతుంది? 145 రూపాయలు అవుతుంది. దీని ఎంఆర్పి ఎంత ఉంది? అంటే ఆల్మోస్ట్ ప్రజలు నష్టపోతున్నారు కదా, ఇంక 25 రూపాయలు. అంటే వాళ్ళు రేట్ చూసుకోకుండా డిస్కౌంట్ వస్తుందనే ఉద్దేశంతో అట్రాక్ట్ అయిపోతున్నారు. కానీ ఈ జిమ్మికి వాళ్ళకి తెలియదు. ఎంఆర్పి ఎక్కువ పెట్టి 50% తీసుకుంటే మనకు ఇది నువ్వు మార్కెట్లో ఎంత అవుతుంది? 125 రూపాయలు అంటే 20% డిస్కౌంట్ ఇస్తాడు. 20% డిస్కౌంట్ అంటే ఎంత అవుతుంది? 105 రూపాయలు అవుతుంది. 105 రూపాయలు 100 రూపాయలు వచ్చే ప్రోడక్ట్ని నువ్వు 140 రూపాయలకు కొంటున్నావు. అది ప్రజలు గ్రహించాలి. ఈ అవగాహన ప్రజలకు రావాలి. అంటే ఇక్కడ డబ్బు దోపిడీ జరుగుతుంది, అలాగే ఆరోగ్యం కూడా క్షీణించేటువంటి పరిస్థితి. ఆరోగ్యం క్షీణిస్తుంది, డబ్బు దోపిడీ జరుగుతుంది. వాళ్ళ ఈ కంపెనీ WHO కంపెనీ వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు, నాట్ మ్యానుఫ్యాక్చరర్. ఇంకో దగ్గర ఏదో కంపెనీ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ వీళ్ళ మార్కెటెడ్ బై అని పెట్టేసుకుంటూ ఎంఆర్పీలు ఎక్కువ పెట్టుకుంటూ అమ్ముతున్నారు. దీనివల్ల ప్రజలు గ్రహించాలి, ప్రజలు మోసపోతున్నారు. దీని బయో అవైలబిలిటీ ఎంత ఉంది? మన దగ్గర కూడా ల్యాబ్ రిపోర్ట్స్ కూడా అంతగా లేవు. ఏ ప్రోడక్ట్ ఇప్పుడు మీరు కొంటారు, మీరు బయో అవైలబిలిటీ ఎంత ఉంది, దీనిలో ఇంతే పర్సెంటేజ్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? అంటిల్ అన్లెస్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు DCA వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తే కానీ వాళ్ళకి డౌట్ వస్తే కానీ తెలియదు. కాబట్టి ప్రజలు అవగాహన పెంచుకొని దాని మీద డీప్ డిస్కౌంట్లను చూడకుండా నీకు ఎంతవరకు మ్యాక్సిమం స్టాండర్డ్ కంపెనీలో ఏదన్నా ఈ ప్రధానమంత్రి జనరిక్ ముద్ర యోజన ఉంది, దాంట్లో కూడా తీసుకోవచ్చు. ఆ ప్రోడక్ట్లు కూడా మీకు చాలా తక్కువ ధరలో దొరుకుతాయి, అవి కూడా వేసుకోవచ్చు. కానీ ఎంఆర్పీలు ఎక్కువ పెట్టి డీప్ డిస్కౌంట్ ఇచ్చే ప్రపగండా చేసుకుంటూ అందరిని ప్రబలను మభ్యపెడుతున్నారు. అందుకని మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ప్రజలు కూడా అవగాహన పరుచుకోవాలి. గవర్నమెంట్లు కూడా ఈ జిఎస్ఆర్ 220 అనే జియోని రద్దు చేయాలి. ఇంతమంది ఉపాధి పొందుతున్న ఈ 50 లక్షల మంది, కోటి మంది జనాభా ఉపాధి పొందుతున్న దేశవ్యాప్తంగా దీనిపై కూడా దృష్టి పెట్టాలని మా ప్రభుత్వం మేము రిక్వెస్ట్ చేస్తాం. ఈరోజు ఒక్కరోజే బంద్ ఉండే అవకాశం ఉందా, లేకపోతే ముందు ఏమైనా కార్యాచరణ ఉండబోతుందా? ముందు కార్యాచరణ మా ఏఐఓసిడి ప్రెసిడెంట్ గారు షిండే గారు నిర్ణయం తీసుకుంటారు. దాన్ని బట్టి ప్రణాళిక ఉంటుంది.
ఇక్కడ మెడికల్ సంబంధించి ఎక్కువ డీప్ డిస్కౌంట్ చూపిస్తూ ప్రజలను కూడా డబ్బులో ఇబ్బంది చేస్తారు, అలాగే ఆరోగ్య పరిస్థితులు కూడా క్షీణిస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ ముందుగా ప్రజలు మారాల్సిన ప్రజలు ఏంటంటే ఎక్కువ ఇబ్బంది కాకుండా బయటకు వెళ్తారులే, ఎండ కొడుతుంది లేకపోతే వర్షం ఉంది చలి ఉంది అని చెప్పేసి లోపలే ఫోన్లోనే బుక్ చేసుకుంటే వచ్చేస్తుంది అని ఈ రకంగా కూడా చాలా మంది కూడా అట్రాక్ట్ అయిపోతున్నాయి ఆన్లైన్ సేవల కోసం. అంటే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మెడికల్ డిపార్ట్మెంట్? అయితే ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కొన్ని కార్పొరేట్ శక్తులు అంటే ఎంఆర్పీలు ఎక్కువ పెట్టేసి అధిక డిస్కౌంట్లని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. 40 to 60%, 40 to 80%. కానీ ఎంఆర్పీలు ఎక్కువగా ఉంటాయి. మామూలుగా ఇప్పుడు వీళ్ళు అవన్నీ జెనరిక్స్, యాక్చువల్గా వీళ్ళు బ్రాండెడ్ జెనరిక్స్ అని తీసేసి రేట్లు ఎక్కువ పెట్టేసి డిస్కౌంట్లు ఎక్కువ ఇస్తున్నారు. అది ప్రతి ఒక్కరు చేసేదే. వీళ్ళు ఎక్కువ చేసేసి ఇప్పుడు కార్పొరేట్ శక్తులు ఉన్నాయి కొన్ని, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంఆర్పి ఎక్కువ పెడతారు. అదే స్టాండర్డ్ కంపెనీలో మీరు తీసుకుంటే 80 రూపాయలు ఉంది అనుకోండి, వాళ్ళు 160 పెట్టేసి దానిలో 40 to 50% డిస్కౌంట్ అంటారు. అప్పుడు ప్రజలకు ఏమవుతుంది, ఏ రేట్కి అయితే వస్తుందో దానిలో డిస్కౌంట్ రాకుండా మామూలుగా ఎంఆర్పితోనే వచ్చినట్టు. కానీ బయట కొంటే అదే ఎంఆర్పికి 20% డిస్కౌంట్తో అమ్ముతున్నారు. 20, 15 ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది. అసలు యాక్చువల్గా ఫార్మసీ రూల్స్ ప్రకారము అలా డిస్కౌంట్ బోర్డులు ఎక్కడ ప్రదర్శించకూడదు. మన దగ్గర ఫార్మసీ కౌన్సిల్ కరెక్ట్ లేకపోవడం వల్ల, అంటే యాక్చువల్గా అది స్థాపించబడలే ఫార్మసీ కౌన్సిల్ను, ఇంకా ఇంతవరకు కొనసాగించట్లేదు. తెలంగాణ వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఫార్మసీ కౌన్సిల్ రన్ కావట్లేదు. ఫార్మసీ కౌన్సిల్ ఒకవేళ ఎస్టాబ్లిష్ అయితే ఫస్ట్ డిస్కౌంట్ బోర్డుల మీద చేస్తుందని నా అభిప్రాయం. అది చెయ్యాలి. డిస్కౌంట్స్ అనేది మందులు డిస్కౌంట్లతో మభ్య పెట్టొద్దు అనేది ఫార్మసీ రూల్, ఫార్మసీ యాక్ట్లో రూల్. డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల ప్రజలు కూడా మెడికల్ షాప్లో ఎక్కువ ధర ఉన్నాయి, ఆన్లైన్లో తక్కువ దొరుకుతున్నాయి అనే విషయంలో కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. అది ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే. కానీ అది నిజం. ప్రజలు చూస్తే 40 to 50% డిస్కౌంట్ వస్తుంది, కానీ అది ఎంఆర్పి నుంచి దీన్ని పోల్చుకుంటే రాదు. అట్లా అది పోల్చుకోకుండా అక్కడ డిస్కౌంట్ వస్తుందని మామూలుగా జనరల్గా ప్రజలు ఏం ఆలోచిస్తారు, డిస్కౌంట్ బోర్డుని చూస్తారు. దాని తర్వాత లోపలికి పోయిన తర్వాత ఎంత ఇచ్చారు, ఏమి ఇచ్చారు అని ఎవ్వరు చూడట్లే, ఎవ్వరు ఆలోచించట్లేదు. అది ఆలోచించాలి. అయితే దీని మీద ఈ మెడికల్ షాప్స్ వచ్చేసి 12,50,000 మెడికల్ షాప్స్ ఉన్నాయి ఆల్ ఇండియాలో. ఇలాంటి టోటల్ ఇవన్నీ మూతపడితే కార్పొరేట్ సంస్థలు ఈ డిస్కౌంట్ ఇయ్యాయి. ఇవన్నీ మూతపడ్డాయి అంటే ఆల్రెడీ మనం ఎన్నో కిరాణాలో దానిలో చూస్తున్నాం మోనోపలి ఎలా అవుతుందో. ఇది కూడా ఈ మెడికల్లో జరిగే ఛాన్స్ ఉంది. ఇలా చేయకుండా ఈ జీవోలను రద్దు చేస్తే కనీసం ఈ పరిశ్రమ కొన్ని రోజుల వరకు ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఆన్లైన్ సేవలు క్లోజ్ కావాలంటే ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ప్రభుత్వం మీకు సానుకూలంగా స్పందించిందా? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. మన కిషన్ రెడ్డి గారికి మా మెమరాండం ఇచ్చాము ఇది తీసేయమని. ఆయన గారికి కిషన్ రెడ్డి గారికి చాలా మంచిగా స్పందించారు. ఇది మీ ప్రాబ్లమే కాదు, యువత ప్రాబ్లము, ఇది దేశానికే ప్రాబ్లము. ఇది మేము కంపల్సరీగా ఒకసారి నేను హెల్త్ మినిస్టర్తో మాట్లాడతాను, అసెంబ్లీలో కూడా నేను రేస్ చేస్తానని చెప్పారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. మాకు మంచి రిజల్ట్ వస్తుందనే మా ఆశ. ఒకవేళ రాని పరిస్థితిలో మేము ఏఓసిడికి అనుసంధానంగా వాళ్ళు నిరావధిక సమ్మెకు దిగితే ఖచ్చితంగా మేము కూడా దిగాల్సే వస్తాం. హైదరాబాద్ అసోసియేషన్ అంటే ఓన్లీ ఇది ఒకటే రోజా బంద్, లేకపోతే దీన్ని మళ్ళీ కొనసాగించేటువంటి పరిస్థితి రాబోతుంది? ఇది మాత్రం ఇప్పుడు ఒకటే రోజు బంద్. ఇది గవర్నమెంట్కు సూచనగా, అంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుందని తెలియజేయడానికి చేస్తున్న బంద్. దీన్ని వాళ్ళు చూడకుంటే, అంటే ఇగ్నోర్ చేస్తే ఖచ్చితంగా నిరావధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం. ఆన్లైన్ సేవలు ఉపయోగించేటువంటి ప్రజలకి మీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? ప్రాబ్లం ఏంటంటే ఆన్లైన్ సేవలు వినియోగించుకోండి, చేయొద్దని కాదు. మెడిసిన్స్ తీసుకోవడం వల్ల చాలా మీరు నష్టపోతారు. ఎందుకంటే ఒక రోజు మీకు ఒక ప్రిస్క్రిప్షన్లో వారం రోజులు అని రాస్తాడు డాక్టర్. అది ఇగ్నోర్ చేసి ఆన్లైన్లో 30 days పంపిస్తే మీరు 30 days వాడతారు. యాంటీబయాటిక్స్ ఉన్నాయి, కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి. అవి మీరు వారం రోజులు 10 రోజులు వాడమన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆన్లైన్లో అవన్నీ చూడరు. మీకు నెలకు పంపించమంటే మొత్తం నెలకు పంపించేస్తారు. అప్పుడు మీరు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అవన్నీ ఎక్కువ పడతారు. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది పేషెంట్స్కు. అది వాళ్ళు గ్రహించట్లేదు. ఆన్లైన్లో ఎంతసేపు ఎంత తక్కువ వస్తుంది అని చూస్తున్నారు తప్ప దానివల్ల మనం ఆరోగ్యం ఎంత నష్టపోతున్నాం అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. ఇప్పుడు ఈసారి ప్రిస్క్రిప్షన్ రాశారు, ఈ ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేసినప్పుడు యాంటీబయాటిక్స్ వచ్చాయి. నెక్స్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మళ్ళీ అదే ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేస్తున్నారు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ యాంటీబయాటిక్, మళ్ళీ పెయిన్ కిల్లర్ పంపిస్తారు. అప్పుడు ఏమవుతుంది, డబుల్ డోసెస్ వాడుతూ వాళ్ళ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది, లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. యాంటీబయాటిక్స్ ఎక్కువ అవడం వల్ల యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడితే ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నది. ఏఎంఆర్ అని ఒకటి సంస్థ చెప్పింది, యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడుతున్నారు ఇండియాలో, దానివల్ల మైక్రోబియల్ రెసిస్టెన్స్ తగ్గిపోతుందని కూడా చాలా చెప్తున్నారు. కానీ ఎవ్వరు దానికి, ఈ ఆన్లైన్ వ్యవస్థనే దానికి కారణం అనేది నా ఉద్దేశం.